తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలు కొత్త మలుపు జరిగాయి. డైరెక్టర్లుగా గెలిచిన 3 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పదవులకు రాజీనామా చేశారు. అధికార పార్టీ అక్రమాలపై సొసైటీ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామని ప్రకటించారు. దొడ్డిదారిన అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ కుట్రను బట్టబయలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అప్రజాస్వామిక పద్దతిలో జరిగిన బ్యాంక్ ఎన్నికలు చెల్లవన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు భూమన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసమని పోరాడుతుంది, ప్రజల కోసమని ఏ కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉంటుంది అని చెబుతూ ఈరోజు ఆ ప్రకటించబడ్డటువంటి 3 అభ్యర్థులు ముద్రా నారాయణ గారు, పులిగోడు ప్రభాకర్ రెడ్డి గారు, తొండమనాటి వెంకటేశ్వర రెడ్డి గారు చీపురు పుల్లల కంటే హీనంగా పదవుల్ని విసిరేసి రాజీనామా చేస్తున్నారని ప్రకటిస్తున్నాం. మీకు సిగ్గు, ఎగ్గు, లజ్జ ఉంటే మళ్లీ ఎన్నికలు నిర్వహించండి, ప్రజా కోర్టులో తెలుసుకుంటాం. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికల ప్రహసనానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని అర్థిస్తాం. కోర్టులు న్యాయం చేస్తాయన్నటువంటి నమ్మకం మాకు పరిపూర్ణంగా ఉంది. ఈ ఎన్నిక చెల్లదు, ప్రజా కోర్టులో దీన్ని తేలుస్తాం.